త్రిబుల్ మర్డర్ కేసులు ఛేదించిన పోలీసులు. ఆ సంబంధం వల్లే దారుణ హత్యలు. ముద్దాయి అరెస్ట్. జిల్లా ఎస్పీ బిందు మాధవ్. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఇటీవల సంచలనాత్మకంగా మారిన 3 హత్యల ఘటన కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. గురువారం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మృతురాలు మూలపర్తి మాధురి, ముద్దాయి సురేష్ మధ్య ఉన్న అక్రమ సంబంధం వల్లే 3 హత్యల ఘటన చోటు చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ముద్దాయి సురేష్ను అరెస్ట్ చేసి అతడి నుండి కొన్ని ఆభరణాలను స్వాధీనపరుచుకుని ముద్దాయిని కోర్టుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్, డిఎస్పీ శ్రీహరి రాజు, సిఐ అంకబాబు తదితరులు పాల్గొన్నారు. ఆవిడ 2 పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాధురి గారు, అట్లనే ఆమె 2 డాటర్స్ పుష్పకుమారి గారు, అట్లనే జెస్సీ లోనా గారు, వీళ్ళిద్దరు పిల్లలు 6 years and 8 years, వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది. సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు. సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసుంటారు అని సస్పెక్ట్ చేసాం మేము. చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి టవర్ డంప్, అట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన విక్టిమ్తో, ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్ కింద తలే సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక 2 సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు. ఒక 2 సంవత్సరాల్లో ఒక 7 లక్షల రూపాయలు ఆమె నిమిత్తం, ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను. అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పడటం జరుగుతుంది. అదే బ్యాక్గ్రౌండ్లో మాధురి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు. సో 3rd ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము, వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేసామో 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర, అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ లారీలో కొంత బంగారము, వెండి ఇవన్నీ కూడా కనిపించాయి. అవన్నీ ఎందుకు తీసుకొచ్చామని అడగక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళకున్న ఉంగరాలు లాక్కొని వచ్చేసాడు అతను. సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసుని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఫర్దర్గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ చేసి స్పీడీ ట్రయల్లో పెట్టి ఈ కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేలాగా విల్ ట్రై. ఈ కేసులో రిజిస్టర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లనే సామర్లకోట ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు, జగ్గంపేట సిఐ గారు, వీళ్ళందరూ వర్క్ చేశారు ఈ కేసు మీద. ఇది తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్. అట్లనే ఐటీ కోర్ టీమ్ కూడా అక్కడ టవర్ డంప్ కానీ కాల్ డేటా రికార్డ్స్ కానీ వెంటనే ఇచ్చి అనలైజ్ చేసి ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఆల్సో సపోర్టెడ్ అలాట్. సో ఐ కంగ్రాచులేట్ పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్ టోటాలిటీ అండ్ ఆల్సో ఈ 3-4 ఇన్స్పెక్టర్స్ ఎవరైతే నేను చెప్పానో, సామర్లకోట సిఐ, జగ్గంపేట ఇన్స్పెక్టర్, అట్లనే సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్, అందరూ కూడా దే డిడ్ ఎ గుడ్ వర్క్. కేసుని తొందరగా డిటెక్ట్ చేశారు. ఇంత సెన్సేషనల్ కేసుని క్విక్గా విత్ ప్రాపర్ ఎవిడెన్స్ డిటెక్ట్ చేయడం ఇస్ ఎ గుడ్ థింగ్. So we'll make sure that all evidence is properly submitted to the court and conviction comes in. Thank you.